బా చెప్పురా. నువ్వు పువ్వులు చల్లుకొని సాంగ్ వాడే బుల్లెట్ లక్ష్మణ్ అన్న సాంగ్ అన్నది అది చాలా హైప్ ఇచ్చింది అన్న. మాకు మూడు పోస్ట్ చేసినాం అన్న వీడియోలు. ఓకే. ఫస్ట్ పార్ట్ స్టార్టింగ్ సాంగ్ చేసినాం, వైరల్ అయింది. తర్వాత ట్యాంక్ బండ్ దగ్గర లాస్ట్ లిరిక్స్ పైసా పైసా అనేది, అది లాస్ట్ లిరిక్స్ పోస్ట్ చేసినాం, అది వైరల్ అయింది. రీసెంట్గా పసుపు దానాలు చేస్తున్నాను మిడిల్ లిరిక్ ఉంటుంది, అది కూడా వాడినాం, అది కూడా వైరల్ అయింది. బుల్లెట్ లక్ష్మణ్ అన్న సాంగ్స్ ఆల్మోస్ట్ మా దాంట్లో అన్ని వైరల్ అయినాయి. బుల్లెట్ లక్ష్మణ్ అన్న సాంగ్స్ మేము ఏది తీసుకున్నాం అయినామో ప్రతిది వైరల్ అయినాయి. దానికోసం మాడిది ఇప్పుడు అది. నువ్వు నాతో కానరావే అని ఎవరి కంట పడకుండా నేను వెళ్ళిపోతున్ననే, నువ్వు నాతో మాట్లాడలేదే అని ఎవరితో మాట్లాడకుండా నేను వెళ్ళిపోతున్ననే, నువ్వు ఈ లోకంలో లేనే అని నేనే ఈ లోకాన్ని వదిలేసిపోతున్ననే, నువ్వు పువ్వులు అల్లుకొని పోతున్నవే అత్తగారింటికి, నే పువ్వులు జల్లుకొని పోతున్ననే కాలే కాటికి, నువ్వు పువ్వులు అల్లుకొని పోతున్నవే అత్తగారింటికి, నే పువ్వులు జల్లుకొని పోతున్ననే కాలే కాటికి, పసుపుతనాలు నాకు పోయిస్తున్నారే, నీ పెదవుల సిరునవ్వైనే చూసే పోతానే, జిల్లెడు జట్టుతో పెళ్ళి చేసేస్తున్నారే, నీ తలపై తలువాలు నే పోసే పోతానే, వెళ్ళిపోతున్నా ఇల్లు ఇడుపును అంతా ఇడిసి, మళ్ళొస్తానో రానో ఈ తోవల నేనే నడిసి, బదురంగుండే నువ్వై మళ్ళొస్తానో రాను హాయిగా నన్ను చూసి ఒకసారి, నువ్వు పువ్వులు అల్లుకొని పోతున్నవే అత్తగారింటికి, నే పువ్వులు జల్లుకొని పోతున్ననే కాలే కాటికి. ఎట్లుంది మీ బావ సాంగ్? చెప్పినా బ్రో, విని విని అంటే ఫస్ట్ స్టార్టింగ్ లో ఎట్లా అంటే ఒక సాంగ్ వినడంతోనే గూస్ బంప్స్ వస్తుండే. ఇప్పుడు నార్మల్ గా మాకు ఎంత అది ఆడినా నార్మల్ అనిపిస్తుంది అట్లా. ఓకే. అంటే బావ ఎంత ఆడినా నార్మల్ ఇక నీకు? నాకు అనిపిస్తుంది బయట జనాలకు అది వాళ్ళు చెప్తే ప్రతిరోజు ఆడిన లైవ్ వింటాడు కదా అందరూ, సోషల్ మీడియాలో వింటే వీడు డైరెక్ట్ తీసాక వీడే ఉంటాడు కాబట్టి. కాదు, ఇది మాను సింగర్ ఫుల్ నేమ్ ఏంది అసలు? నా పేరు మహేష్ అన్న. ఓకే. ఈ పేరు మనవాన్ని పెట్టుకోవడానికి ఒక పెద్ద స్టోరీ ఉందన్న. అది తర్వాత నీకు మళ్ళీ ఎప్పుడైనా చెప్తా, వేరే మళ్ళీ సక్సెస్ అయ్యి మంచి ఇంటర్వ్యూ రాసినాక చెప్తా. అది